కల్తీ కల్లు ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష. హైదరాబాద్లోని బాలయోగి స్టేడియంలో రాజ్ భాషా స్వర్ణ జయంతి వేడుకలు. భాషల సమన్వయానికి హిందీ ఎంతగానో దోహదపడుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేర్వేరు భాషలు మాట్లాడుతున్న భారతీయులందరినీ హిందీ ఏకం చేస్తోందన్న పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై టీపీసీసీ హర్షం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని పిలుపు. మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం పొందాయని వెల్లడి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుకు అనుమతినివ్వని హైకోర్టు. ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. ఆయుష్మాన్ భారత్ కేంద్రాలతో జనాభా నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి నడ్డా వెల్లడి. ఇంగ్లాండ్ బజ్బాల్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన టీమిండియా. తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్ సేన.